రాష్ట్రంలో కూటమి పార్టీలు చేసే రాజకీయాలు జనాలకు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయని కూడా ఒక పార్టీ ఏకంగా ఒక ఎంపీపీ మండలాధ్యక్ష పదవినే దక్కించుకుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జకంపూడి రాజా ఏమంటారు ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి. అనపర్తి నియోజకవర్గంలో చూసుకుంటే బిక్కవూరులో గతంలో ఎక్కడా కూడా అసలు బీజేపీ లోకల్ బాడీ సెలక్షన్లో కంటెస్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. కానీ బిక్కవూరు ఎంపీపీ పైటాన్ని మాత్రం దక్కించుకుంది కండువాలు వేసుకుని గంట ముందు. ఎలా చూడవచ్చు అసలు ఈ రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రోజు కూడా ప్రజల్లోంచి నెగ్గుకు రావాలి, ప్రజల నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళకి మంచి చేసి వాళ్ళ యొక్క మెప్పు పొందాలనేటువంటి ఆలోచనతో ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు. ఎంతసేపు కూడా ఏదో రకమైనటువంటి మేనేజ్మెంట్ పాలిటిక్స్తోనే నెట్టుకొచ్చేది తప్పితే ఆయన రాజకీయ చరిత్ర మొత్తం కూడా ఎక్కడా ప్రజల పట్ల కమిట్మెంట్తో చేసినటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా ప్రజాదరణ లేనటువంటి నాయకుడు కాబట్టి ఎన్నికల్లో అటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఎన్నికల్లోని కూడా ఎప్పుడు ప్రజల మనసుల్ని గెలుచుకుని ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రజలతో ఓట్లు వేయించుకుని గెలవాలనేటువంటి ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించదు మనకి. మరి ఆయన అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లోని ఒక పక్కన అబద్ధాలు ఆడతాడు, ప్రజల్ని ఏదో రకంగా ఏమార్చాలి, వాళ్ళకి ఏదో రకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వాలి, హామీలు ఇచ్చేయాలి, అది అమలు అయ్యేటటువంటివి అయినా కాకపోయినా ఆ క్షణానికి అధికారమే పరమావధిగా ముందుకెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని లేకపోతే ప్రజాప్రతినిధుల్ని మభ్యపెట్టో లేకపోతే బెదిరించో భయపెట్టో లోబరుచుకునో వాళ్ళ దగ్గర చేర్చుకునేటటువంటి ప్రయత్నం, వాళ్ళకి కండువాలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మరి గతంలో మనం చూసాం 23 మంది శాసనసభ్యుల్ని ఏదో సంతలో బర్రెలనో గొర్రెలనో కొన్నటువంటి తీరు ఏ రకంగా ఆవేళ మొత్తం సభ్య సమాజమే కాదు మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఎవరైతే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చూసి అసహించుకుని ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడా అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితిలోనే 2019లో చేదరించుకుని ఆవేళ పక్కకు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాం. మళ్ళీ ఇంకొకసారి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ స్థానాలను లేకపోతే జడ్పీ చైర్మన్లో లేకపోతే ఎంపీపీలను సర్పంచులను జడ్పీటీసీలను ఏదో రకంగా వాళ్ళ చెంతన చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటిది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను చూసి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను చూసి ఆవేళ మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచిని చూసి ఎన్నికల్లో ఓట్లేశారు. స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా తీర్పునిచ్చి రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచిందనేటువంటిది కూడా మనందరం చూసినటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఏ రకంగా వాళ్ళ పార్టీ అభ్యర్థులను కనీసం ఎన్నికల్లో కూడా పోటీకి కూడా పెట్టినటువంటి వాళ్ళు ఈ కూటమి పార్టీలకు సంబంధించి అటు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈవెన్ జనసేన కావచ్చు, ముగ్గురు కూడా ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీలోకి చేర్చుకుని బెదిరించి భయపెట్టి వాళ్ళ ఆస్తి నష్టం చేకూర్చో లేకపోతే వాళ్ళని భౌతికంగా దాడులు చేసో వాళ్ళని లోబర్చుకోవాలి, వాళ్ళని ఏదో రకంగా మన పార్టీలోకి చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. డెఫినెట్గా ప్రజలు వీటన్నిటినీ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఆలోచన మీద మీరు పెట్టేటటువంటి బుర్ర మీ సమయాన్ని దయచేసి ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలని నెరవేర్చడం మీద పెడితే బాగుంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతా ఉన్నాం. ఈ కొనుగోలు రాజకీయాలు చేయడం అనేది కూటమి పార్టీలకు చాలా అలవాటైన ప్రక్రియ అనే విషయాన్ని జకంపూడి రాజా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల బుద్ధి చెప్తారన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.